అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో నేను మీకు మొన్న చెప్పాను కదా, జనవరి నెలలో ఎక్కడెక్కడ ఎంతెంత పొదుపు చేశాను అని చెప్పేసి. ఇప్పుడు నేను మీకు ఎక్కడెక్కడ ఎంతెంత పొదుపు తీసాను అనేది నేను మీకు చూపిస్తాను. ఓన్లీ జనవరి నెలలో మాత్రమే చూపిస్తానండి. అంటే జనవరి నెలలో చెప్పాలంటే ఖర్చు ఎక్కువ అయ్యిందండి. ఎందుకంటే పండగ కాబట్టి, పండగకి బట్టలు తీసుకోవటం, తర్వాత ఇక్కడ నుంచి ఊరు వెళ్ళటం, దానికి పెట్రోలు, కాబట్టి ఖర్చు అయితే ఎక్కువ అయ్యిందండి. పొదుపు అయితే కొంచెమే చేయగలిగాను. ఆ కొంచెాన్నే ఏ విధంగా తీసానో నేను మీకు చూపిస్తానండి. జనవరి 1వ తారీఖున నేనైతే మొదలు పెట్టానండి. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఎంతైతే పొదుపు చేశానో అంతవరకు నేను మీకు చూపిస్తాను. మీలో ఎవరికైనా నా పొదుపు సూత్రాలు కనుక నచ్చితే వచ్చిన కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ అనే ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. దానివల్ల ఇంకా మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. ఇంకా ముందుకెళ్తుంది ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ టిప్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ఎక్కడెక్కడ ఎంతెంత సేవ్ చేశాను అనేది నేనైతే మీకు చూపిస్తాను. తక్కువే సేవ్ చేశానండి, ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి బట్టలు తీసుకోవడానికైనా, ఊరు వెళ్ళటానికైనా, పండగ కాబట్టి ఫుడ్ అది బయట తినడం వల్ల కొంచెం ఖర్చులు ఎక్కువైనాయండి. ఇప్పుడైతే ఎక్కడెక్కడ నేను ఎంతెంత సేవ్ చేశాను అనేది మీకైతే నేను చూపిస్తాను. ఒకసారి చూసేయండి. మేమైతే పండగలో 4 డేస్ అయితే ఇక్కడ లేము కదండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడు పాలు పోయించలేదండి. కాబట్టి ఆ 4 రోజుల్లో పాల డబ్బులు నేనైతే తీసేసి పక్కకు పెట్టుకున్నాను. ఇది పాలల్లో సేవ్ చేసినటువంటి డబ్బులండి. అండ్ అలాగే కూరగాయల్లో సేవ్ చేసినటువంటి డబ్బులు ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. కూరగాయల్లో కూడా నేను ఒక 150 రూపాయలు అయితే మిగిల్చగలిగానండి ఈ నెల మొత్తం మీద. తరువాత దేవుడి దగ్గర, దేవుడి పటాలకు మనం పువ్వులు పెడతాం కదా, అందులో కూడా నేను ఒక 163 రూపాయలు అయితే మిగిల్చగలిగానండి. సారీ 163 కాదు, ఓన్లీ 63 రూపాయలు. ఓన్లీ 63 రూపాయలు అయితే మిగిల్చగలిగానండి. ఓన్లీ 63 రూపాయలు మాత్రమే మిగిల్చగలిగానండి. ఇది దేవుడి పటాలకు పెట్టే పువ్వుల్లోంచి మిగిల్చినవండి. అంటే పండుగ వచ్చింది కదా, మనం డెకరేషన్స్ అవి చేసుకునే మొన్న కొంచెం ఫ్లవర్స్ నాకు ఎక్కువ అయ్యింది. అందులో కూడా సేవ్ చేశాను. 63 రూపాయలు అయితే మిగిల్చగలిగానండి. ఇంకా ఇవైతే ఆకుకూరల్లో మిగిల్చానండి. ఆకుకూరలు కొంటాం కదా, అప్పుడు బేరం అడిగి మిగిల్చానండి. 20 రూపాయలండి ఇవి. అండ్ అలాగే పండక్కి నాకైతే నాకు మా పాపకి కలిపి 10,000 ఇచ్చారండి మా వారు బట్టలు తీసుకోవడానికి. మా ఇద్దరికి అయితే 7,800 అయినాయండి. మిగిలిన బ్యాలెన్స్ అయితే నేను మిగిల్చాను, మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోనండి, పండక్కి 10,000 ఇస్తే 7,800 అయిందండి నాకు మా పాపకి బట్టలకి. ఇదిగోనండి మిగిలిన బ్యాలెన్స్ 2,200. ఇవి పండగ బట్టల్లో మిగిల్చినటువంటి బ్యాలెన్స్ అండి. ఇంకా నా నేను రెగ్యులర్గా ఈ పర్సనే వాడుతూ ఉంటాను కదా, కూరగాయలకు తీసుకెళ్ళినా, ఫ్లవర్స్కి తీసుకెళ్ళినా, మార్కెట్కి తీసుకెళ్ళినా, గ్రాసరీకి తీసుకెళ్ళినా ఇదే పర్సు వాడుతూ ఉంటాను. ఈ నెల అంతా అయిపోయేసరికి నా పర్సులో ఎంత అయితే ఉందో చూద్దామండి. ఇప్పుడు మొత్తం నెలంతా నేను ముందే తీసి పెట్టుకుంటాను అంటున్నాను కదండి. అంటే మనకి నెలంతా ఎంతైతే ఖర్చు అవుతుందో అది నేను ముందే శాలరీ వచ్చినప్పుడే బడ్జెట్ వేసుకుని నాకు అవసరమైనటువంటి డబ్బులు ఇందులో పెట్టుకుంటాను. అసలు ఇందులో ఏమైనా సేవ్ చేసినా ఎంతైనా మిగిలినాయేమో ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు చూసేయండి నాతో పాటు మీరు కూడా. ఇదిగోనండి నా ఖర్చుల బుక్కు. గమ్మున బయటకు వెళ్తే ఉంటుందని చెప్పి ఈ పర్సులోనే పెట్టేస్తాను. అండ్ అలాగే ఇదిగో నా పెన్ను. ఇదిగోనండి చూపిస్తున్నాను మీకు నేను ఎంత సేవ్ చేయగలిగాను అనేది. 240 రూపాయలు అయితే ఇంకా నేను సేవ్ చేశానండి ఈ నెలలోనే. కాయిన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి. కాయిన్స్ కూడా ఉన్నాయి. 8 రూపాయలండి కాయిన్స్ అయితే. ఇవైతే నా పర్సులో నేనైతే నెలకి సరిపడగా పెట్టుకుంటాను కదా, ఆ నెలకు సరిపడగా పెట్టుకోగా మిగిల్చిన డబ్బులండి అవి, ఖర్చు పెట్టకుండా మిగిల్చినవి. చెప్పాలంటే ఈ నెలలో ఎక్కువే ఖర్చు అయిందండి. అంటే పండుగ వచ్చింది, బట్టలకి గట్ట ఖర్చు అయ్యింది. తర్వాత ఊరు వచ్చాము, ఊరు మామూలుగానే వస్తామేంటంటే పెట్రోల్ అవుతుంది కదా, కాబట్టి చాలానే ఖర్చు అయ్యింది. అంత ఖర్చులో కూడా ఈ కొంత అమౌంట్ అయితే నేను మిగిల్చగలిగానండి. ఇవి ఆల్రెడీ ఎక్కడెక్కడ మిగిల్చానో ఏంటి అనేది నా ఛానల్లో రోజుకి ఒక్కొక్క, అంటే ఒక కిచెన్లో కావచ్చు, దేవుడి దగ్గర పటాల నుంచి పువ్వులు దగ్గర నుంచి కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇలా ఎక్కడెక్కడ మనం ఎంతెంత పొదుపు తీయచ్చో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి నా ఛానల్లో. ఒకసారి అవన్నీ చూడండి.
క్లియర్గా మీకు అర్థమవుతుంది నేను ఎక్కడెక్కడ తీసాను అనేది. ఇది జస్ట్ మీకు జనవరి నెల ఎంత నేను ఎక్కడెక్కడ తీసాను అనేది ఎంత అయిందనేది మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నానండి వీడియో. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే మీ అమూల్యమైనటువంటి ఉద్దేశాన్ని మీ కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. ఇంకా మీరు ఏ విధమైనటువంటి వీడియోస్ అయినా చేయాలి అని అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు వీలుంటే నేను మీకు చేస్తానండి. అలాగే ఈ పర్స్ మీకు తెలుసు కదా, ఎప్పుడు ఈ పర్సు కాయిన్స్ నేను ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటానంటాను కదా, కాకపోతే ఇవైతే సేవ్ చేసినవి అయితే కాదండి. ఈ కాయిన్స్ని నేను ఎక్కువగా ఎప్పుడైనా చిల్లర లేకపోయినా ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్తాము అక్కడ చిల్లర లేకుండా చాక్లెట్స్ అది ఇస్తాడు కదా, ఇంకా అలా తీసుకోకుండా నేనైతే ఈ కాయిన్స్ని మెయింటైన్ చేస్తాను. ఇదైతే ఈ నెలలో చేసింది అయితే కాదు కాబట్టి మీకు నేను చూపించట్లేదు. ఇంక ఇది ఎప్పుడు కాయిన్స్తో ఇలానే ఉంటుంది. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నేను దీన్ని వాడుతాను. ఇవి నేను ఇంట్లో ఒకే చోట అయితే పెట్టనండి, రకరకాల ప్లేస్లు మారుస్తూ ఉంటాను. అదొక అలాగ అలవాటు అయిపోయింది నాకు సేవింగ్స్ అనేది. అందుకని చెప్పేసి సారీ సౌండ్కి ఏమనుకోకుండా చేజారింది. ఇంకా ఇది డీమార్ట్లో తీసుకునే డబ్బా అండి, డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకున్నాను. తర్వాత వచ్చి ఇది వాడట్లేదు, ఇంకెందుకని చెప్పి ఇట్లా సేవింగ్ చేయడానికి అని చెప్పేసి మనీ వేస్తున్నాను ఇందులో. ఇలా రకరకాలుగా నేను వాడుతూ ఉంటాను. హుండీ అయితే పెట్టలేదండి, హుండీ అయితే కొనలేదు. హుండీలో అయితే నేను ఏమాత్రం వేయట్లేదండి ప్రస్తుతానికి అయితే. ఫ్యూచర్లో కొంటే మీకు చూపిస్తాను. ఇదిగోండి పిగ్గీ బ్యాంక్, ఇది ఎప్పుడో నా చిన్నప్పుడుది, ఇప్పటికీ దీన్ని ఇలానే వాడుతున్నాము. దగ్గర దీనికి ఒక నా చిన్నప్పుడు అంటే అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయిందో కొన్ని నాకైతే తెలియదండి. నాతోనే ఉంటుంది ఒక 13 సంవత్సరాల నుంచి ఇది. ఈ విధంగా అయితే నేను జనవరి నెలలో మనీని అయితే సేవ్ చేశాను. ఇప్పుడు మొత్తం ఎంత టోటల్ ఎంత అయిందనేది నేను మీకు చూపిస్తానండి లెక్క పెట్టి. ఇది మొత్తం 930 రూపాయలండి. ఇవి 930 రూపాయలండి. ఇవి మొత్తం కాయిన్స్ వచ్చి 22 రూపాయలు అయినాయండి. ఇవేమో బట్టల్లో మిగిల్చాను కదా, 2200 అండి ఇవి. ఈ నెల అయితే నా పొదుపు వచ్చి ఇదొక 2000, ఇదొక 930 రూపాయలు, ఇదొక 22 రూపాయలు అండి. అంటే 3000 ఒక వంద అండి. చిల్లర వచ్చేసి 22, 30 రూపాయలు, 57 రూపాయలండి. అంటే 3150 రూపాయలండి. నేనైతే జనవరి నెల నిమిత్తం పొదుపు చేసిన డబ్బులు 3150 రూపాయలండి. ఓన్లీ జనవరి నెలకి నేనైతే ఇంత పొదుపు తీయగలిగాను. అంటే ఇంకా ఈ నెలలో చాలా ఖర్చులు అయినాయి కాబట్టి ఈ మాత్రమైనా తీయగలిగానండి. లేదంటే ఇంకా కొంచెం మరి ఎక్కువేం తీయలేను, ఒక 4000 దాకా అయినా తీయగలనండి. ఈసారి మళ్ళీ సేవింగ్స్ మొదలుపెట్టి ఎంత తీసాను అనేది మీకైతే నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఈ డబ్బాలు అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా పొదుపు చేసుకుంటే మనం అయితే ఇంతంత మనీని సేవ్ చేయొచ్చండి. ఒకేసారి చేయలేము, ఈ విధంగా ఇలా నెల నెల చేసుకుంటూ ఉంటే మనం ఈజీగా సేవ్ చేయొచ్చు. అసలు ఏ పొదుపు లేదనుకునే కన్నా ఇలా ఎంతో కొంత పొదుపు చేసుకోవడం చాలా మంచిదండి. ఇది మనకి ఏదో ఒక రోజున అవసరం వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ఈ కాయిన్స్ ఏమో నేను పొదుపు కాదండి, వాడేస్తాను. చెప్పాను కదా, ఆటో ఛార్జీకైనా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు చేంజ్కైనా నేనైతే వాడేస్తాను. ఇదైతే పొదుపు చేయట్లేదు. మిగిలింది మాత్రం నేను ఈ డబ్బాలు అయితే వేస్తున్నాను. సాధారణంగా ఈ పొదుపుని అయితే నేను తీయనండి, బాగా ఎక్కువ అవసరం అయితే తప్ప నేనైతే తీయను. పొదుపు కొంచెం ఎక్కువ అయిన తర్వాత ఈ మనీని ఏం చేస్తాననేది నేను మీకు మరొక వీడియోలో చూపిస్తానండి. ఇది కొంచెం అమౌంట్ పెరిగిన తర్వాత నేను దీన్ని ఏ విధంగా వాడాను, ఎక్కడ వాడాను అనేది వాడినప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను. ఈ విధంగా ఎంతో కొంత కొంచెమైనా మనం పొదుపు చేసుకోవడం వల్ల మనకే లాభం అండి. ఇదిగోనండి, ఇప్పటి వరకు ఈ బాక్స్ అయితే నేను తెరవలేదు, ఇందులో ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం అండి వేయటం. ఇక నుంచి ఇందులోనే వేస్తాను. ఒకేసారి పెద్ద పొదుపు అయినప్పుడు నేను మీ అందరికీ ఎంత అయింది ఏంటనేది ఓపెన్ చేసి చూపిస్తాను. వేస్తానండి. ఇదేనండి మరి ఇవాళ వీడియో, నా జనవరి నెల పొదుపు. నేను దాచినటువంటి డబ్బులు అండి ఇవి. అంటే ఎక్కడెక్కడ పొదుపు చేశాను అనేది మీకు చాలా వీడియోలో చూపించాను. ఒకసారి ఆ వీడియోలన్నింటినీ కూడా మీరు చెక్ చేసేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనే ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కడం వల్ల నోటిఫికేషన్ రూపంలో నేను ఏ వీడియో పెట్టినా అది మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఆలోచనల్ని ఒక కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. సరేనండి, ఇదేనండి ఇవాళ వీడియో. మరైతే ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.